హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెనూస్ కిచెన్. ఈరోజు వీడియోలో శనగపిండి కారపూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 800 గ్రామ్స్ శనగపిండి తీసుకోవాలి. కొంచెం సన్నగా ఉండే పిండి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 200 గ్రామ్స్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి యాడ్ చేస్తే కొంచెం క్రిస్పీగా వస్తుంది పూస. అందుకోసమే ఒక 200 గ్రామ్స్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. 800 గ్రామ్స్ శనగపిండికి 200 గ్రామ్స్ బియ్యం పిండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ సాల్ట్, ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయ, ఓమా మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లెడ పట్టేసుకోవాలి. డైరెక్ట్ వేయకూడదు. డైరెక్ట్ వేస్తే పావులో ఇరుక్కపోతుంది కాబట్టి పూస రాదు. కాబట్టి ఇలా కట్టేసి యాడ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసిన పేస్ట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండి మరీ లూజ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా మామూలుగా కలుపుకోవాలి. ఇలా మరీ లూజ్ చేస్తే పూస కరెక్ట్గా రాదు, మరీ గట్టిగా చేసిన పావుల నుంచి రాదు. అందుకోసమే మామూలుగా ఇలా కలుపుకున్న తర్వాత పూస పావు తీసుకొని దాంట్లో కొంచెం యాడ్ చేసుకొని పూస ప్రెస్ చేసుకోవాలి. ఇది 1 మంత్ వరకు పాడవకుండా ఉంటుందండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో కారపూస నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ముందుగా అన్నీ ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఒక్క పావులో 3 to 4 వరకు కారపూస అవుతాయి. ఇప్పుడు 1 kg పిండి తీసుకున్నాం కాబట్టి 1.5 kg వరకు కారపూస అవుతాయి. ఇలా అన్నీ ప్రెస్ చేసి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేయాలి. చాలా ఈజీ ప్రాసెస్, త్వరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఈ సంక్రాంతికి ట్రై చేసి చూడండి కారపూస. ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయినప్పుడు డైరెక్ట్ ఆయిల్లో ఇలా వేయాలి. అన్నీ ఇలా ఆయిల్లో వేసేయాలి. ఆ తర్వాత కొంచెం అటు ఇటు తిప్పేసుకొని ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత తీసేయాలి. ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాతనే తీసేయాలి. ముందుగా తీసేయకూడదు, మెత్తగా ఉంటుంది. అందుకోసమే ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పేసుకొని తీసేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా కారపూస రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఒకసారి సంక్రాంతికి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.